వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ముందుగా మా ఛానల్ తరపున న్యాచురల్ స్టార్ నాని గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి పుట్టినరోజు అంటే ఏదో ఒక అప్డేట్ ఉంటుంది. మరి ఆ అప్డేట్ తెలుసుకునే ముందు కొద్దిగా నాని గారి గురించి మాట్లాడుకుందాం. వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నారు నాని గారు. మరి ఫ్యామిలీ మెన్ అనిపించుకునేటువంటి నాని గారు హిట్ 3లో తన విశ్వరూపాన్ని చూపించారని మనం చెప్పుకోవచ్చు. సరిపోదా శనివారంతో ఒక కొత్త యాంగిల్ కూడా చూపించారని మనం చెప్పుకోవచ్చు. అయితే తన న్యాచురల్ పర్ఫార్మెన్స్ తో అభిమానులను తన సొంతం చేసుకునేటువంటి నాని గారు 2 మూవీల్లో యాక్ట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఒకటి మన శ్రీకాంత్ ఓదెలా గారు దర్శకత్వంలో వస్తున్నటువంటి ది ప్యారడైజ్ మూవీ. మరి అందులోంచి రిలీజ్ అయినటువంటి టీజర్ అది కూడా మూవీకి హైప్ ఇచ్చే విధంగా నాని గారి పైన ఎక్స్పెక్టేషన్స్ డబుల్ అయ్యే విధంగా కూడా ఉన్నాయి. మరి ఆల్రెడీ మనం గతంలో చూసాం దసరా సినిమా, అంటే శ్రీకాంత్ ఓదెలా గారి దర్శకత్వంలో వచ్చినటువంటి దసరా సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. కాజుల వర్షం కూడా కురిపించింది. కీర్తి సురేష్ గారు కూడా తన పాత్రలో లీనమైపోయి నటించారు. మరి ఆ మూవీ బ్లాక్ బాస్టర్ అయిపోయింది. మరి శ్రీకాంత్ ఓదెలా గారి ట్వీట్లు కూడా చాలా ఆసక్తికరంగా మారాయి. చాలా ది ప్యారడైజ్ మూవీ గురించి గతంలో ఆయన ట్వీట్స్ చేస్తూ చాలా జాగ్రత్తగా ఈ మూవీ కోసం చాలా ఈగర్ తో వెయిట్ చేస్తున్నానని కూడా చెప్పారు. మరి మొత్తానికి ది ప్యారడైజ్ నుంచి ఈ రోజు కరెక్ట్ గా 11:07 అంటే నాని గారి బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి, ది ప్యారడైజ్ మూవీ నుంచి సింగిల్ రాబోతుందట. మరి ఈ సింగిల్ కోసం చాలా మంది చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరో పక్క చూసుకున్నట్లయితే ఓజీ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో కూడా నాని నటించబోతున్నారని చెప్పి మనకి చాలా రోజుల నుంచి న్యూస్ వస్తుంది. అయితే సుజిత్ దర్శకత్వంలో నాని గారు ఫుల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారని చెప్తున్నారు. మనం యాక్షన్ పర్ఫార్మెన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది హిట్ 3 మూవీ. హిట్ 3లో తన విశ్వరూపాన్ని చూపించినటువంటి నానిని సుజిత్ ఏ విధంగా చూపిస్తారు నాని గారిని అని చెప్పి చాలా మంది, అంటే నాని గారి ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు సుజిత్ గారి దర్శకత్వంలో నాని గారు నటించబోతున్నటువంటి సినిమా టైటిల్ ని కరెక్ట్ గా 11 minutes అంటే 11:11 అనౌన్స్ చేయబోతున్నారని చెప్పారు. మరి అధికారికంగా ఈ టైటిల్ వస్తే నాని మేనరిజానికి, లేదు అంటే నాని యాక్షన్ ఫిలిం కి ఆ టైటిల్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మూవీస్ కి ఎప్పుడు కూడా టైటిల్ అనేది ఒక ముద్ర వేస్తాయి. అంటే ఈ స్టోరీ ఇలా ఉండబోతుంది, ఆ టైటిల్ తో కూడా మనం చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాని ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డబుల్ ఫీస్ట్ కాబట్టి. ఎందుకంటే అటు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్నటువంటి ది ప్యారడైజ్ మూవీ నుంచి ఒక సింగిల్, ఇటు ఓజీ మూవీ డైరెక్టర్ అయినటువంటి సుజిత్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేయబోతున్నారనే న్యూస్ తో అటు నాని ఫ్యాన్స్, ఇటు సినీ ప్రియులు దానికి సింగిల్ ఎలా ఉండబోతుంది, టైటిల్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.